పరువు పోతుందని పుట్టింటికి వెళ్ళలేక అదనపు కట్నం తేలేదని అత్తారింట్లో రోజు నరకం చూస్తూ చావే శరణ్యం అనుకుంటున్నారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మన పరివే పోతుందని భయపడుతున్నారా? కానీ ఓ ఆడపిల్ల కన్నీళ్ళు ఆపుకొని ధైర్యంగా ఎదురు తిరిగితే చట్టం ఆ కట్టుకున్న భర్త పరువుని ఎలా బజార్కి ఈడుస్తుందో ఈ రియల్ స్టోరీ విను. రీసెంట్గా హైదరాబాద్లో అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్త తన భార్యను పశువులా కొడుతుంటే ఇంట్లో ఉన్న అత్తమామలు ఆడపడుచులు ఆపకపోగా అతన్ని మరింత రెచ్చగొట్టారు. ఎవరికి చెప్పుకోలేక ఉరివేసుకుందాం అనుకున్న ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆగి ధైర్యంగా మహిళా పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. రిజల్ట్ ఏంటో తెలుసా? కంప్లైంట్ తీసుకున్న అదే రోజు పోలీసులు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ భర్తతో పాటు ఆ దారుణాన్ని ఎంకరేజ్ చేసిన అత్తామామలు ఆడపడుచులు అందరినీ లాక్కొచ్చి జైల్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే మన కొత్త భారతీయ న్యాయ సంహిత BNSలోని సెక్షన్ 85 మరియు 86 పాత IPC సెక్షన్ 498A అనేది ఆడపిల్ల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే భార్యను శారీరకంగా లేదా మానసికంగా వేధించిన ఆ భర్తే కాదు, అతన్ని కొట్టమని రెచ్చగొట్టిన చూస్తూ సైలెంట్గా సపోర్ట్ చేసినా సరే చట్టం అత్తామామల్ని ఆడపడుచుల్ని ఎవ్వరిని వదిలిపెట్టదు. అందరికీ 3 సంవత్సరాలు కఠిన జైలు శిక్ష పడుతుంది. దీనికి తోడు గృహహింస చట్టం 2005 కింద వాళ్ళ జేబులోంచి ప్రతి నెల మెయింటెనెన్స్ ఛార్జీలు ఇప్పిస్తుంది కోర్టు. ప్రాణాలు తీసుకోవడం కాదు, ప్రాణాలు తోడేసే వాళ్ళ భవిష్యత్తును తీసేయాలి. భయపడకండి, తప్పు చేయనంత వరకు చట్టం మీ వెంటే ఉంటుంది. మన అక్కా చెల్లెలకు అండగా నిలిచే ఈ పవర్ఫుల్ సమాచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నీకంటూ ఉన్న